హలో అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సీడ్స్ గురించి మీకు తెలుసా? ఇవాళైతే మనం చియా సీడ్స్, ఇంకా సబ్జా సీడ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ సీడ్స్‌ని చియా సీడ్స్ అంటారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వీటిని సబ్జా సీడ్స్ అంటారు. అయితే మనం ముందుగా సబ్జా సీడ్స్ గురించి మాట్లాడుకుందాం. వీటిని ఇంగ్లీష్‌లో బేసిల్ సీడ్స్ అని కూడా అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వైటమిన్స్ లైక్ ఏ, కే, సి లాంటివి కూడా చాలా ఉంటాయి. ఇది బాడీ కూలింగ్‌కి బాగా పనిచేస్తుంది. గ్రేట్ ఫర్ డైజెషన్, అలాగే సమ్మర్‌కి కూడా పర్ఫెక్ట్ అనమాట. అలాగే మన బ్రెయిన్‌కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్‌ని, డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటి వాటిని రెడ్యూస్ చేసి మనకి ఎక్కువ కామ్నెస్ని ప్రమోట్ చేస్తాయి ఈ సబ్జా సీడ్స్. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ వీటిని తీసుకోకూడదని డాక్టర్స్ చెప్తారు. సో ఎవరైనా కన్జ్యూమ్ చేసుకునే ముందు మీరు ఒకసారి మీ డాక్టర్తో చెక్ చేసుకొని ఓకే అయితే వీటిని కన్జ్యూమ్ చేయండి. ఇక చియా సీడ్స్ అయితే వెరీ రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, ఇంకా డైజెషన్కి, గట్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. చియా సీడ్స్ మన హెల్తీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీ అండి. ఈ 2 సీడ్స్ని మనం తీసుకునే ముందు వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలండి. మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదా కాసేపు అయినా నానబెట్టుకోవచ్చు. కాసేపు లేదా ఓవర్ నైట్ మనకి ఇష్టం వచ్చినట్టు వాటిని వాటర్లో నానబెట్టుకోవచ్చు. వాటర్లో నానబెట్టిన తర్వాత అవి మంచిగా నీటిని పీల్చుకొని చూడ్డానికి ఈ విధంగా జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటాయి. ఈ సబ్జా సీడ్స్ని ఫలూదాస్ ఇంకా చాలా డెజర్ట్ రెసిపీస్లో యూస్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు చియా సీడ్స్, వీటిని కూడా మనం వాటర్లో సోక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. వీటితో చియా పుడ్డింగ్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుడ్డింగ్లో యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఓట్ మీల్, ఇంకా డిఫరెంట్ రెసిపీస్లో మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇక సెలవు, మరి మళ్ళీ కలుద్దాం. బాయ్.